వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సా పట్టణంలోని ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి నివాసంలో ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి వేతనాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరు నా దగ్గర రావడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వాళ్ళ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఆశా వర్కర్స్ అందరూ స్ట్రైక్ మీద పోయినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. నేను 18,000 నాకు ముఖ్యమంత్రిగా చేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 శాలరీ చేస్తా అని బూత్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి కొంత సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే ఆశా వర్కర్స్ అనేది ఎట్టి చాకరీ చేస్తున్నారు. ప్రతి విలేజ్ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు 4-5 వేల జీతాలకు విలేజ్లో డెలివరీ కేసెస్ అనుకోండి, ట్యాబ్లెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు మన జనగణన అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కడుపుకు పెట్టకముందు కడుపు చంపుతున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డికి బుద్ధి రాని ఆశా వర్కర్స్ మీద మీరు శ్రద్ధ వహించి వాళ్ళకి ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో 18,000 శాలరీ ఇస్తా అని ప్రతి నెలలో 1వ తారీఖు శాలరీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను. లేని సూరత్లో ఏదైతే వాళ్ళు 15 డేస్ తర్వాత వాళ్ళు నిరాహార దీక్షకు కానీ మండల ఆఫీస్ ముంగట కూర్చుంటున్నారు. నేను నా భారతీయ జనతా పార్టీ తరఫున మా సోదరి మళ్ళకు అందరికీ పూర్తిగా మద్దతు ఇస్తానని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడిన ఏదైతే హామీ ఇచ్చారో ఆ 18,000 జీతం ఇవ్వాలి, నెలకు 1వ తారీఖు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.